సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ప్రతిపక్ష హోదా అనేది రోజు రోజుకి ఎలా తయారవుతుందంటే మొన్నటిదాకా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కాస్త ఇప్పుడు అడుక్కోవటం అనే స్థాయికి వెళ్ళిపోయే ఇట్లాంటివి వస్తున్నాయండి. ఖచ్చితంగా మీరు చూసినట్టయితే హోదా ఇస్తారా ఇవ్వరా, వచ్చి మాట్లాడతారా అని చెప్పేసి ఎంత సర్క్యులేట్ చేస్తున్నారంటే ఆఖరికి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరు ఊహించలేరండి. అన్ప్రిడిక్టబుల్ అంటారు చూసారా, ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఓకే. అలాగే మీరు చెప్పినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు మేధావుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఇంటలెక్చువల్, రెండో వాళ్ళు పర్వర్టెడ్ ఇంటలెక్చువల్ అని ఉంటారు. అంటే అతి తెలివితేటలు అంటారు చూసారా, ఆ తెలివితేటలని అడ్డగోలుగా వాడేటువంటి వాళ్ళని పర్వర్టెడ్ ఇంటలెక్చువల్స్ అంటారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వాడు ఆ కోవకు చెందుతాడు. ఓకే. చాలా మంచి మేధావి, మంచి అడ్వకేటు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ అతని కొంతమందిని సపోర్ట్ చేస్తూ కొంతమందిని మైండ్లో పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినప్పుడు నీ మేధావితనం అనేటువంటిది పర్వర్టెడ్గా అయిపోతుంది. సో మరి అంతకుముందు ఇవ్వనాళ్ళందరినీ ఎందుకు ప్రశ్నించలేదు ఈ సుబ్రహ్మణ్య స్వామి? మరి లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి అందరూ ఎందుకు వస్తున్నారు? ఇటు తెలంగాణలో ఉన్న మేధావులు కానీ అటు బయట ఉన్నటువంటి మేధావులు కానీ ఇది ప్రజల్లో కూడా చులకనవుతున్నారు అని. ఖచ్చితంగానండి. ఇవాళ ఎంత వీళ్ళు ప్రతి సందర్భంలో ఇవ్వండి ఇవ్వండి అనేది అదే అది డిమాండ్ లాగా లేదు. రోజువారీకి వెళ్తే బతిమలాడుకున్నట్టుగానో లేకపోతే ఏదో భంగపడ్డట్టుగానే ఉంటుంది. ఏదైనా శృతి మించితే అలాగే ఉంటుందండి. ఇప్పుడు నీకు ఇప్పుడు జయలలిత గారి ఉదాహరణ తీసుకోండి, లేకపోతే డిఎంకే కానివ్వండి, ఏఐడిఎంకే కానివ్వండి, కనిష్ట స్థాయికి పడిపోయారు. వాళ్ళు కూడా అసెంబ్లీలో 1-2 సీట్లుగా పరిమితం అయ్యారు. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. ప్రతి రాజకీయ నాయకుడు ఆశావహ దృక్పథం అనేటువంటిది అతనికి ఊపిరి లాంటిది. ఎందుకండి లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు సింగిలే ఆయన ఒక్కరే పోయి వాయిస్ వినిపించారు. వినిపించినప్పుడు విచిత్రం ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఏదో అంటే నేను జయప్రకాష్ నారాయణ గారితో 2 సంవత్సరాలు బాగా పనిచేసినాండి. ఆయన బాగా దగ్గరగా చూసినాండి. పార్టీలకు అతీతంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా ఇలాంటి మేధావి అసెంబ్లీలో ఉండాలి అని చెప్పేసి వీక్ క్యాండిడేట్స్ని అక్కడ పెట్టి ఈయన్ని అసెంబ్లీకి తెచ్చుకున్నారు. ఒక మనిషి యొక్క స్టేచర్ దాన్ని బట్టి ఉంటుంది. మరి ఉన్నట్టుగానే 5 సంవత్సరాల్లో ఒక్కడైనప్పటికీ కూడా తనదైనటువంటి వాణిని ఎంత బాగా వినిపించారు. అప్పుడు ఆయనకు విలువ లేకుండా పోయిందా? ఇవాళ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఆయన స్టేచర్ అలా ఉండాలి. కానీ నాకివ్వు అని అడుక్కోవటంలో అర్థం లేదు, నవ్వులు పాలవుతున్నారు. నంబర్ 1. రెండోది ఏంటంటే మొదట్లో జనాలు అనుకున్నారు, కానీ మొదట్లో సరే ఏదో మొండోడు కాబట్టి దీని మీద పట్టుబడుతున్నాడు, అది అయ్యే వరకు ఈయన వెళ్ళడని చెప్పేస్తున్నంటే ఆ స్టాండ్ మీద ఉన్నా బాగుండేది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మొన్న మళ్ళీ వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు ఇంకా పూర్తిగా పల్సన్ అయిపోయారు. అదేంటి ఇంకో టెక్నికల్ రీజన్ చెప్తున్నారు, నిజమేనండి? అది కూడా ఉంది. ఇప్పుడు కన్ఫర్మ్ ఇప్పుడు ఏదో డిస్క్వాలిఫికేషన్ నిన్నటితోటి 45 రోజులు 46 రోజులు అంటున్నారు. ఓకే. ఇంకో 15 రోజులు మిగిలి ఉంది. అది యాంబిగ్విటీ ఉంది, దాని మీద కూడా క్లారిటీ లేదు. ఓకే. సో ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి తోటి ఆడుకుంటున్నారు వీళ్ళు. మొన్నేమో ఫస్ట్ రోజే రాకపోతేనే ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నారు. ఇంకా 60 రోజులకి ఇంకో 15 రోజులు టైం ఉంది అంటున్నారు. ఈ లోపల అటెండ్ కాకపోతే అనర్హత అంటున్నారు. సో దీంట్లో యాంబిగ్విటీ ఎందుకు ఉందంటే ఇంతవరకు ఇది ఎప్పుడు ప్రయోగించాల. ఓకే. దీని మీద అసలు ఎలా చేయాలి, ఎలా ప్రయోగించాలి అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. రైట్. ఓకే. కాబట్టి స్పీకర్ అనేటువంటి వాళ్ళు ఫైనల్ జడ్జి కాబట్టి శాసనసభ వ్యవహారాల మీద ఆయన ఎలాగైనా ప్రయోగించవచ్చు దాన్ని. ఓకే. ఆ అవకాశం ఉంది కాబట్టి ఫర్దర్గా ఇంకో 15 రోజులు టైం ఉంది కాబట్టి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూద్దాం. చూసినా ఆయన కాదు కదండి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా 10 మందికి కూడా ఎఫెక్ట్ అయ్యా ఖచ్చితంగా. ఓకే. ఆయన వస్తే వీళ్ళు కూడా ఆయనతో పాటు వస్తారు. రైట్. అయితే ఇక్కడ ఆసక్తికరంగా చూడాల్సింది ఏంటంటే ఆయన ఒకవేళ రాకపోతే మిగతా 10 మంది ఆయనతోటి అలాగే ఉండిపోతారు, అనర్హత పడ్డా పర్వాలేదని, లేకపోతే 59వ రోజు 60వ రోజు మళ్ళీ అసెంబ్లీకి దూకేసి వచ్చేస్తారు అనేటువంటిది మనం వేచి చూడాలి. ఎందుకంటే బడ్జెట్ సెషన్స్ మనకు కొంచెం ఎక్కువ రోజులే ఉంటాయి. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు ఇస్తేనే వస్తానన్న స్టాండ్ మీద ఉన్న ప్రజల్లో కొంత అర్థం చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మొండివాడు కాబట్టి అతను ఎడిదిరిగి మెట్టి దిగడో ఇలాగే ఉంటాడులే అని అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వేటు అన్నగానే వచ్చిపోయి గబక్కన వచ్చి 2 నిమిషాల్లో ఉండి 2 నిమిషాలు పోయేటప్పటికి చీ
ఇంతకైనా దిగజారుతాడనమాట ఇతను తన పదవి కోసం అనేటువంటి దీనికి ప్రజలు వచ్చిన తర్వాత ఇవాళ మీమ్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మీరు చూశారు కదా. ఫోన్ ఓపెన్ చేస్తే అన్నీ అవే. కాబట్టి రోజు రోజుకి తన అనాలోచితమైన నిర్ణయాలతోటి తన విలువను తనే తగ్గించుకుంటూ ఒక్కొక్క కామెడీ పీస్ లాగా అయిపోతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భావన కలుగుతుంది నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే నేను ప్రజల్లోకి వస్తానంటాడు, రాడు. ఇప్పటికి ఎన్ని వాయిదాలు చెప్పారు చెప్పండి. డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, సంక్రాంతి పండుగ తర్వాత అన్నారు, ఇంకో పండుగ అన్నారు, ఇంకో 15-20 రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. మనాడు ఎండాకాలంలో ఎక్కడికి కదలను కూడా కదలరు. ఇప్పుడు కూడా చూడండి, వల్లభనేని వంశీని పరామర్శించాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదో వచ్చాడు, ఇప్పుడు 2 రోజులు 1 రోజు పులివెందులు అంటున్నాడు, అక్కడ నుంచి బెంగళూరు. ఇదే రాజకీయం చేసే పద్ధతి. అట్టడుగు స్థాయికి పడిపోయినటువంటి పార్టీని జవజీవాలు ఇచ్చి మళ్ళీ పైకి తీసుకురావాలంటే అసిదార వ్రతంలాగా ఎలాంటి నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. సర్వశక్తులు ఒడ్డి నువ్వు వడ్డటమే కాకుండా నీకు ప్రాణం అన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆయువు పట్టు లాంటి నీ నాయకులందరూ కూడా ప్రాణం పెడితే కానీ పునరుజ్జీవం కాదు ఈ పార్టీకి. అలాంటి దానికి నువ్వు పిల్ల రాజకీయం చేస్తున్నట్టుగా ఏదో శవం కనపడితేనో ఎవడో జైల్లోకి వెళ్తేనో వచ్చి నేను పరామర్శ చేశాను, నేను ఇది చేశానని చెప్పి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్లో ఉంటే సీరియస్నెస్ పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల మీద అనేటువంటిది అయితే క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి రాబోయే 4 సంవత్సరాల పైన ఆయన పయనం ఎటుంటుంది అనేటువంటిది ఊహించడం కూడా కష్టంగా ఉంది.